రికార్డింగ్ డాన్సులు కొన్ని చోట్ల న్యూడ్ డాన్సులు వేస్తున్నారు, తీసుకు లోపల పడేయాలని. రికార్డింగ్ డాన్సుల్ని ఇండీసెంట్ బిహేవియర్ కింద తీసుకుని వచ్చి లోపల వేస్తున్నారు. మా ఉపాధి దెబ్బతింటుందేనా చెడ్డీలు వేసుకున్న డాన్సర్లు, స్టేజ్ మీద డాన్సర్లు మా ఉపాధి దెబ్బతింటుంది, పోలీసులు కేసులు పెడుతున్నారు, రికార్డింగ్ డాన్స్ కానీ అంటున్నారు. ఒక లాయర్గా మీరు చెప్పండి, చెడ్డీ వేసుకుని అదే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి. హీరోయిన్స్కేమో సినీ ప్రీ రిలీజ్లకి ఇట్లకి హీరోయిన్స్ డాన్స్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఒక సాధారణ మహిళ పొట్టగూడు కోసం చెడ్డీ వేసుకుని రికార్డింగ్ డాన్స్ మీద డాన్స్ చేస్తే అశ్లీల డాన్సు, ఇదిగో నిర్వాహకులు అదిగో చేశారని పాపం ఆ మహిళను కూడా తీసుకెళ్లి లోపలేస్తుంటారు పట్టుకుని. ఎన్ని కేసులు చేయలేదా? కేసులు బుక్ చేస్తారా? ఒక్క నిమిషం కేసులు బుక్ చేయరా? చూపించనా? రికార్డింగ్ డాన్సులు ఒక్క నిమిషం చెడ్డీ, ఒక్క నిమిషం ఆజాద్, నేను చెప్పేది ఆజాద్ ఒక్క నిమిషం. చెడ్డీ వేసుకుని రికార్డింగ్ డాన్స్ లో స్టేజ్ మీద ఒక మహిళ డాన్స్ చేస్తే అది అశ్లీల నృత్యం కింద పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా? నాకు ఒకటి చెప్పు. నేను ఒకటి చెప్తున్నా, నిర్వాహకులు అరెస్ట్ చేస్తారా? ఎందుకు అంటే ఆ డాన్స్ లో ఏముంది? సినిమా పాట ఊహు అంటావా మావా, అదే పాట చెప్పలేమండి సార్. ఇప్పుడు మీరు చెప్పే రికార్డింగ్ డాన్స్ కి దీనికి అంశం కాదు. మీరు మోకాలకు ముడిపెట్టద్దు. ఒక్క నిమిషం అని చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ డ్రెస్ సెన్స్ లో వచ్చినప్పుడు కొంతమంది ఫుల్ డ్రెస్ వేసుకుని డాన్స్ వేస్తే, భరతనాట్యం లాంటి అలాంటివి వేస్తే అరెస్ట్ చేయదు కదా. ఒక్క నిమిషం. ఓకే, అంటే చేస్తే తప్ప ఫుల్ గా స్కట్ వేసుకొని ప్రామాణికం అక్కడ కూడా అది అశ్లీలమే కదా. ఓకే, నేను ఒక్కటే అడుగుతున్నా, సంక్రాంతి వస్తుంది, రికార్డింగ్ స్టేజ్ పెట్టారు, ఎక్కడ జరుగుతాయి? తెలీదా? నువ్వు కూడా చూస్తావు. ఓకే, అది కాదు, నాకు ఒక్కటి చెప్పు. నీకు లాయర్గా ఇలాంటి కేసులు నాకు తెలీదు అని అంటే ఇప్పుడు అలా కాదు. చెడ్డీ వేసుకొని రికార్డింగ్ డాన్స్ స్టేజ్ మీద ఒక మహిళ డాన్స్ చేస్తే నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి ఆ రికార్డింగ్ డాన్స్ ఆపించరా? నాకు ఒకటి చెప్పు సార్. ఒకటి మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పేది ఒక ప్రాంతంలో జరిగే ఒక ప్రాంతం అనేది వదిలే, రేపు కోనసీమ అమలాపురంలో కోడిపందాల పక్కన మళ్ళీ మాట్లాడదాం. కోడిపందాల గురించి మాట్లాడదు. ఇప్పుడు దేని గురించి మాట్లాడదామో దాని గురించి నాకు ఒక్కటి చెప్పు. ఆజాద్ ఒకటి చెప్పు నాకు. ఒక రికార్డింగ్ డాన్స్ అంటే ఒక స్టేజ్ మీద ఆల్రెడీ సినిమాలో ప్రదర్శించబడిన ఒక పాటను ఒక మహిళ చెడ్డీ వేసుకుని డాన్స్ చేస్తే అది అశ్లీల నృత్యం అని చెప్పి నిర్వాహకులను అరెస్ట్ చేసి ఆ ప్రోగ్రాముని ఆపించి ఈ మహిళను తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారా ఇవ్వరా? నాకు చెప్పు ఒకసారి. అది అలా కనుక జరిగితే అంటే మీరు చెడ్డీ అని ప్రామాణికం అనొద్దు. మీరు ఎట్లా అంటారు? మరి ఏంటి ఫుల్ డ్రెస్ వేసుకో? నన్ను చెప్పలేదు సార్. ఫుల్ డ్రెస్ వేసుకో, నేనేం చూడలేదు, నాకు తెలీదు. ఆమె ఫుల్ డ్రెస్ వేసుకొని ఒక మహిళ ఫుల్ డ్రెస్ వేసుకొని జనరల్ గా చేస్తే అది ఎక్కడ అసభ్యం కింద రాదు. జనరల్ అంటే చెప్పలేమండి సార్. ఇప్పుడు పాట డాన్స్ మీరు వేస్తారు, నేను వేస్తాను, అలా వేస్తే జనరల్ అంటే ఒక్క నిమిషం వినండి చెప్తారా సార్, కొంచెం ఆగండి సార్. గురుగారు, నిర్వాహకులు ఎప్పుడైతే ఆమె యొక్క అంగాలని చూపించమనో అంగాంగ ప్రదర్శన చేయమనో, ఓకే, అలా గనక ఒత్తిడి చేస్తే ఆమె దాన్ని ఒత్తిడి చేయకుండానే సార్. నాకు మీలాగా అది మేము పోలేదు, మేము చూడలేదు, మాకు తెలియదు. నేను మీకు కోకల్లో చూపిస్తా. ఒక ప్రాంతంలో నేను చూపిస్తా. ఒక ప్రాంతంలో ఇదిగో సార్ ఎట్లా కొత్త వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ కొడితే వస్తుంది, అది కాదట్లా. నేను మీరు చెప్పలేదండి. ఇప్పుడు ఒక మహిళ పట్ల నిర్వాహకులు బలవంతం చేసిన, లేకపోతే నిర్వాహకులు ఇది అంగంగా చూపించమని చెప్పిన ఆ మహిళ ఎవరైతే ఉన్నారో సదరు మహిళ వ్యతిరేకించే రైట్ ఆమెకి లేదా? వ్యతిరేకించితే ఆ మహిళ కేసు పెడితే నిర్వాహకుల మీద కేసు పెట్టవచ్చు. అది కాదు నేను ఆజాద్ నేను చెప్పేది ఒకసారి విను.
ఆ మహిళ ఇదిగో నన్ను ఎలా చేయమన్నారు అని, సినిమాలో నటించే మహిళ కావచ్చు, నన్ను కమిట్మెంట్ అడిగారు అనో, కాస్టింగ్ కౌచ్కి పాల్పడమన్నారు అని ఎక్కడ చేసినా కంప్లైంటే. కానీ నేను అనేది అది కాదు. రికార్డింగ్ డాన్స్ జరుగుతోంది, మహిళ నవ్వుతూ సరదాగా ఆమె డబ్బులు తీసుకొని ఆమెకున్నటువంటి నాట్య విద్యను రికార్డింగ్ డాన్స్లో చెడ్డీ వేసుకుని ప్రదర్శిస్తుంటే పోలీసులు వచ్చి అశ్లీల నృత్యం ఆపేస్తారా ఆపరా? చెప్పు ఒకసారి, నాకు నీకు తెలిసిన నాలెడ్జ్లో ఆపుతారా ఆపరా చెప్పు. నేను చెప్తాను, చెప్పండి. ఏ సందర్భంలో ఆపుతారు? ఆమె శృతి మంచి శృతి, ఒక్క నిమిషం సార్ చెప్పలేమండి. శృతి అంటే శృతి మించి శృతి అది చెప్తున్నా సార్, ఏమేమండి శృతి అనేది నేను చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, మీరు అడగక్కల. శృతి అనేది కూడా చెప్తున్నా. శృతి అంటే అంగాంగాలు ప్రదర్శించమని. ఏంటి అంగాంగాలు ఇలా చెప్పని అంగాంగాలు చూపించండి. విప్పిందా స్టేజ్ మీద? ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిన మాటే చెప్తున్నా నేను. అది అలా చూపించడం వస్తుంది. లేదు, అంగాంగాన్ని చూపించడం అంటే ఏంటి చెప్పు ఇప్పుడు నాకు. వినండి, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ నేను ఇక్కడ నిర్వాహకుల గురించి మాట్లాడుతున్నా. ఒక మహిళ నేను డాన్స్ మహిళ గురించి మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం సార్, నన్ను చెప్పలేమండి సార్, మధ్యలో మీరు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. నన్ను చెప్పలేమండి సార్. ఇక్కడ మన డ్రెస్ సెన్స్ నుంచి మీరు ఎక్కడికో రికార్డింగ్ అంటే ఒక చోట ఒక డ్రెస్ అశ్లీలం అయినప్పుడు కానప్పుడు అదే డ్రెస్ ఇంకో చోట కదా సార్. మీరు కాకపోతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ లైన్ లో తీసుకోండి. ఒక మనిషి స్కర్ట్ వేసుకొని లేకపోతే చెట్టు వేసుకొని డాన్స్ చేసినంత మాత్రాన అది అసభ్యం ఎట్లా అవుతుంది? ఎప్పుడైతే రికార్డింగ్ డాన్స్ సార్, రికార్డింగ్ డాన్స్ కొన్ని ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి, మహిళలు చక్కగా డాన్స్ సేమ్ అదే పాటకి ఒక పాట ఊ అంటామా ఉక్కు అంటామాకి ఒక మహిళలు ఒక్కొక్క సందర్భంలో ఒక డాన్స్ వేస్తారు. అక్కడ వేసుకున్న డ్రెస్సుల్లో కొంత అశ్లీల, నేను అదే చెప్తున్నా, ప్రామాణికం అశ్లీల ప్రామాణికం అనేది శృతి మంచి ముందుకెళ్ళినప్పుడు అప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా శృతి మించడం అంటే అదే డ్రెస్ మిడ్డీ వేసుకుంది, ఫుల్గా వేసుకుంది, అక్కడ ఒక సాంగ్ కి డాన్స్ చేస్తుంది, పోలీసులు తీసుకెళ్లి అశ్లీలం అరెస్ట్ చేస్తారు. ఏంటి అక్కడ అశ్లీలం ఏం కనబడుతుంది? నేను చెప్తాను, మీరు చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోలు ఉన్నాయి, అది ప్లే చేయండి, నేను చూసి చెప్తా. సింపుల్ గా. ఇప్పుడు కొన్ని నో నేను అనేది అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ప్లే చేయలేను కదా, ఇవి నేను ప్లే చేయలేను, ఎందుకంటే నేను ఇవి కూడా నెక్స్ట్ టైం నేను మీకు చూపిస్తాను. రోహిత్ గారు ఒక్క నిమిషం. రోహిత్ గారు, నేను 10 నిమిషాలంటే వచ్చాను, చాలా టైం అవుతుంది. నేను ఫైనల్ గా ఒక మాట చెప్పేసేసి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత తనలాట అనవసరం. సింపుల్ గా ఇప్పుడు ఎలాగో మీరు అందరూ కలిసి చాలా కన్వీనియంట్ గాను ఇంకో రకంగా కన్వీనియంట్ గానే ఒక విషయం గురించి అంటే కన్వీనియంటే అంటాను నేను, మళ్ళీ అంటాను. వినండి, ఎందుకు కన్వీనియంట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ విషయము శివాజీని మాట్లాడింది కరెక్టు అని చెప్పి సమాజం కూడా ఒప్పుకుంటుంది అనే ఒక మాటని మీరు ఒప్పు చెయ్యాలని పూనుకున్నారు. సరే, వినండి కృష్ణకుమార్ గారు, నేను సమాజం ఒప్పుకుంటుంది అనలేదు. సమాజంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవడం లేదు. లేదు, మీడియా మొత్తం చేస్తోంది. సరే, చెయ్యండి. కానీ ఒకటేంటంటే, ఒక్క అనసూయను చూపించి అనసూయలాగానే అందరూ బికినీలు వేసుకుంటారని గాని, అందరూ చెడ్డీలు వేసుకుంటారని గాని, మీరు ఇందాక ఒక చిన్న మీరు కావాలనుకుంటే అసలు మీరు అంటే తప్పు, మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కృష్ణకుమార్ గారు. మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అరే, మీరు అసలు వింటే కదా మీకు అర్థమయ్యేది. మీరు వినట్లేదు, వినటానికే సిద్ధంగా లేరు. మీరు ఇందాక మాట్లాడిన ఆజాద్ గారితో మాట్లాడిన దాంట్లో 2 నిమిషాల్లో చెడ్డీ 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 అని 10 సార్లు అన్నారు. అన్ని సార్లు అనక్కర్లేదు. అరే, ఒక్క నిమిషం ఆగండి. అసలు మీకు ఇంత ఓపిక లేకపోతే, సహనం లేకపోతే మీరు ఎట్లా అండి? మీరు డిబేట్ ఎట్లా చేస్తారు? నేను ఎందుకు చెప్తున్నాను? చెప్పండి, మీరు తర్వాత చెప్పండి, నేను కాదన్నా కదా. ఇప్పుడు మనము ఈ విషయంలో
శివాజీ వ్యాఖ్యల నుంచే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటుంది ఇప్పుడు తేనె తుట్టు కలిపి ఇప్పుడు శివాజీ అంతకుముందు కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక డీజీపీ స్థాయి వ్యక్తి మాట్లాడాడు, చాలా మంది పురుషులు మాట్లాడారు, అహంకారంతో మాట్లాడారు పురుషులు, ఇవన్నీ ఉన్నాయి. సో ఏది వాస్తవం ఏది నిజం అనే లైన్ తెలుసుకోవడానికి కొంత డీజీపీ ఏం depth గా మాట్లాడారు question చేయాలి. చెప్పండి. ఇవే DGP అమ్మాయిలు ఏం డ్రెస్సులు మాట్లాడారు? వేసుకోవడం వల్ల అంటే మన డీజీపీ కాదు, ఒక డీజీపీ స్థాయి వ్యక్తి గతంలో అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నాడు. సో మొత్తం స్టేట్ లో ఉన్న జనాలందరూ ఆ డీజీపీని వాయించి వదిలిపెట్టారు. ఇలాంటి మాటలు మాట్లాడదో రక్షణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తివని లెఫ్ట్ అండ్ రైట్ ఇంక్లూడింగ్ మీడియా అందరం, నేను కూడా ఉన్నాను, ఇలాంటి మాటలు మాట్లాడడానికి గుర్తుండాలా, అమ్మాయిలకి స్వేచ్ఛ గురించి మాట్లాడతావా లేదంటే నేరస్తుల గురించి మాట్లాడతావా అని చెప్పి అందరం అడిగాం. ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడు, ఇలాగే అడిగాం. సో ఇప్పుడు ఓకే, గుడ్ ఎందుకు గుడ్. చర్చించాల్సి వచ్చింది అంటే మహిళలు